ఏపీలో పీడీఎస్ రైస్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ప్రభుత్వం వేసిన సిట్పై అభ్యంతరాలు రావడంతో 4 సభ్యుల్ని మారుస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇందుగలడందు లేడన్నట్టు ఏపీలో ఒక్కొక్కటిగా రేషన్ రైస్ అక్రమాలు బయటకొస్తున్నాయి. కాకినాడ పోర్టు నుంచి మొదలైన ఈ కేసు ఎన్ని మలుపులు తిరిగి ఎలా ముగుస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలాగే దీనిపై పొలిటికల్ పంచ్లు కూడా పేలుతున్నాయి. ఈ కేసులో నిజానిజాలు బయటకు తీసేందుకు సిఐడి ఐజీ వినీత్ బ్రిజిలాల్ నేతృత్వంలో సెట్ను ఏర్పాటు చేసింది. అయితే ఆ టీంలో కొందరు డీఎస్పీలు గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో వారి స్థానంలో 4 కొత్త సభ్యులను నియమించింది సర్కార్. పీడీఎస్ రైస్ అక్రమ రవాణాలో కాకినాడతో సహా నమోదైన 13 కేసులపై దర్యాప్తు జరపనుంది స్పెషల్ టీం. మరోవైపు ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఫోకస్ పెంచింది. అలాగే ప్రత్యేకమైన యాక్షన్ ప్లాన్ను కూడా ఏపీ సర్కార్ షురూ చేసింది.